మాది కౌకుట్ల గ్రామము. మా గ్రామంలో 1984లో బీసీల కొరకు ఇళ్ల స్థలాల కొరకు రైతుల వద్ద నుండి 16 ఎకరాలు సుమారుగా 16 ఎకరాలు గవర్నమెంట్కి వెళ్ళి కాంపన్సేషన్ ఇచ్చి ల్యాండ్ తీసుకొని బీసీ ప్లాట్లు మరి మైనార్టీ ప్లాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా 206 ప్లాట్లు కూడా చేయడం జరిగింది. అప్పటి పరిస్థితిలో వాళ్ళు పట్టా కాయిదాలు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ వారికి ప్లాట్లు అనేది లబ్ధిదారులకు చూపలేదు కాబట్టి కొద్దిగా పెండింగ్ పడిపోయింది. అంత లోపలనే కూడా మేము అవి ప్లాట్లు చేయడం వల్ల కొంత తర్వాత 2015 వరకు కూడా అట్లనే ఉన్నది. తర్వాత ఎప్పుడైతే ఈ రైతులు కొందరు 2015లో ఆర్ఓఆర్ తొలగడం వాళ్ళ పేర్ల మీద అట్లే ఉండడం వల్ల వాళ్ళు ఏమైందంటే కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు అది కూడా ఆ కోర్టు కూడా 10 సంవత్సరాలు కేసు నడిచింది. అయితే మన తరపుకి వెళ్ళి గవర్నమెంటు జీపీ గారు వాగ్వాదం చేయాలి, ఎందుకంటే అది గవర్నమెంటు స్థలం కాబట్టి మేము కూడా ఎన్నోసార్లు జీపీ గారి దగ్గర పోయినాం, తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర పోయినాం, ప్రతి కలెక్టర్ దాకా పోయాం. కానీ వాళ్ళంతా కూడా ఏం చెప్పారంటే మాకు మమ్మల్ని కూడా లబ్ధిదారులను కూడా మభ్య పెట్టినరు. ఒకసారి గవర్నమెంటు కాంపన్సేషన్ ఇచ్చిందంటే మళ్ళీ రైతులకు వెళ్ళదు ఆ పొలము, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటుందని చెప్పడం జరిగింది. దాని బేసిక్ మీదనే మేము ఊకున్నాము. లాస్ట్కు 2024లో వాళ్లకు ఏదో తప్పుడు సమాచారంతో ఆ రైతులకు తిరిగి ఆ పొలాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మేమంతా కూడా కొద్దిగా ఆలోచన చేసి అందరం పట్టాదారులము, ఈ యొక్క ప్లాట్ పట్టాదారులం అందరం కూడా కలిసి మొన్ననే ఒక నెల 15 రోజుల ముందు మేము కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన మాకు ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి దాన్ని మా గ్రామస్తులందరం కూడా ఆ యొక్క పొలాన్ని తిరిగి మళ్ళీ రైతులకే చెందాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేసి 16 ఎకరాల 24 గుంటలకు అప్పట్లో ఉన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రభుత్వం ఆ భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేసి బడుగు బలహీన వర్గాల కోసం, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళ కోసం ఆ రోజు కేటాయించడం జరిగింది. అక్కడున్న స్థలం అనువుగా లేనందువల్ల కొంత జాప్యం జరిగినందుకు అడ్వాంటేజ్గా తీసుకొని అప్పుడున్న ప్రభుత్వ అధికారులు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అవార్డు కాపీ లేదని ఆ రైతులు ఆర్ఓఆర్ మారకపోవడంతో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్ఓఆర్ ఉందని చెప్పని వాళ్ళ ఫేవర్ చేయడము, అవార్డు కాపీ ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు కౌకుంట్ల గ్రామం తీవ్రంగా పెద్ద ఎత్తున నష్టపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఇట్టి సమస్యను గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానిపై చర్యలు తీసుకొని ప్రభుత్వం డబ్బులు చెల్లించిన భూమిని తిరిగి తీసుకోవడానికి ఇంత జాప్యం చేస్తూ రైతుల పరంగా ఇప్పుడు రైతులకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం చాలా దురదృష్టకరం. గత 15 రోజుల క్రితం అట్టి పట్టాదారులంతా కూడా పట్టా ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిరో వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఈరోజు దాని విషయంలో ఒక 3 వారాల గడువు విధించి స్టే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే దీనిలో ఆలోచింపదగ్గ విషయం ఏంటంటే గతంలో డబ్బులు చెల్లించిన ప్రభుత్వము అధికారులు వాళ్ళు చెల్లించిన రసీదులు కానీ అవార్డు కాపీ కానీ మిస్ప్లేస్ చేయడం అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. కానీ ఇట్టి ల్యాండ్ని మా గ్రామానికి చెందే వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసి అటుకే ల్యాండ్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అంతవరకు కూడా శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సాంబశివుడు, కౌకుంట్ల గ్రామస్తుని. ప్రస్తుతం ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టుగా దాదాపు 1984లో బీసీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ బీసీ ప్లాట్లు ఇస్తూ ఏమంటారు మా ఆక్యుపేషన్ చేయకపోవడం వల్ల అది గత 2015 వరకు నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత పట్టదారులంతా కోర్టుకోవడం వల్ల హైకోర్టు నిజంగా పరిశీలన చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. అట్లా కాకుండా అవార్డు ఉన్నా లేకుంటే డబ్బులు ఇచ్చినా వాటిని లెక్కలో తీసుకోకుండా ఒకటి వాళ్ళు లేట్ కమర్స్ అని చెప్పేసి దాన్ని మాత్రమే ఈరోజు లెక్కలో తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నిజానికి 1984లో ఇచ్చిన ప్లాట్ల మీద 2015లో కేసు కోవడమే మొదటి తప్పు.
అటువంటి తప్పును జడ్జి గారు గుర్తించాలి. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత కోర్టుకి ఎలా వస్తారు, అసలు వస్తే మీకు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారు అనే విషయం కామన్ సెన్స్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లా కామన్ సెన్స్ కూడా ఆ జడ్జి గారికి సూరంపల్లి నందన్ అనే జడ్జి గారు ఆ విషయం కూడా నందన అనేట ఆమె పరిశీలన చేయకుండానే గుడ్డిగా జడ్జిమెంట్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ మీద మళ్ళీ మేము గ్రామస్తులము ఇండ్ల స్థలాలు ప్లాట్ల దారులు అందరు కలిసి పోవడం వల్ల మాకు కేసు నెంబర్ 807 ప్రకారము మాకు రేపు 3 వారాలు గడువిచ్చిండు ప్రభుత్వానికి, అక్కడున్న పట్టదారులకు. 3 వారాల్లో గడువులో ఇది ఏం చేయకుంటే అందరికి కూడా మా పట్టదారులకే అంటే ప్లాట్దారులకి ఇండ్ల స్థలాలకే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనందరూ కూడా ధైర్యంగా మేమంతా కూడా ముందుకోతాం, మేమంతా కలిసి కట్టుకున్నాం. పార్టీల ఖచ్చితంగా మనకున్న ప్లాట్లను మేము సాధించే వరకు మేమంతా ముందుకోస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. 29 తారీఖు ఇచ్చిన ఏదైతే స్టే ఉందో దాన్ని కలెక్టర్ ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఎండిఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి ఈ 4 అధికారులకు మేము సమర్పించడం జరుగుతూ ఉంటుంది.